పుష్ప ట్రైలర్ చూసారా? ఎలా ఉంది? ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రైలర్ లో చాలా అంటే చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అన్నిటి గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ డీటెయిల్స్ ని చూశాక మీ రియాక్షన్ ఇలానే ఉంటుంది. ఎస్, అలాంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి ఆ డీటెయిల్స్ అన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మధ్య ఇంట్రోకి చాలా టైం తీసుకుంటున్నాం బ్రో అని చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఏ సోది లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే మా ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది మన వీడియోస్ ని చూస్తున్నారు, బాగుందని కామెంట్ కూడా చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఒకసారి ఇది చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. సార్ కమల్ హాసన్ గారు, మీరు కూడా ఒక మాట చెప్పండి. ఇక మొదలెడదామా? ఇక్కడ మ్యాప్ ని చూస్తుంది పుష్పనే. ఇక్కడ తన చిటికిన వేలికి రెడ్ కలర్ ని చూడొచ్చు. అయితే ఇక్కడ ఏపీ చిత్తూరు ఫారెస్ట్ మ్యాప్ ని చూస్తున్నాడు పుష్ప. ఎందుకంటే పార్ట్ 1 లో పుష్ప ప్రతి చెక్ పోస్ట్ కాడ ప్రతి ఒక్కరికి డబ్బులిచ్చి మేనేజ్ చేయాలి అని చెప్తాడు. అయితే ఈసారి ఎలాంటి చెక్ పోస్ట్ అడ్డు లేకుండా ఓ నది మార్గాన చెన్నైకి పంపించడానికి ప్లాన్ చేస్తున్నాడు కావచ్చు. ఇక్కడ ఈ లారీలు వెళ్తున్నాయి కదా, ఇదే ఆ రూట్ అయ్యుండొచ్చు. జగపతి బాబు గారి పేరు శ్రీ గోగటం వీరప్రతాప్. ఇంకా ఉంది పేరు నాకు అంతవరకే కనిపించింది. అయినా అంత పెద్ద పేరు ఎందుకు పెట్టుకున్నారు సార్? మన వీరప్రతాప్ గారు ఇలా అంటారు. డబ్బులంటే లెక్కలేదు. ఇక్కడ ఈ షాట్ చూస్తే ఆ మాటకు బాగా అర్థమవుతుంది. డబ్బుని విపరీతంగా సంపాదించాడు పుష్ప. ఇక్కడ మనం కేశవాని అలాగే పుష్ప కార్ని చూడొచ్చు. ఆ డబ్బుని సోఫాలో దాపెడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు. తెలియని బాధ ఏదో. పుష్ప బాధ ఏంటో మనకు బాగా తెలుసు. ఇంటి పేరు. పార్ట్ 2లో కూడా మనకి చిన్నప్పటి సీన్స్ అయితే చూపించబోతున్నారు. ఇప్పుడైనా ఈ కుటుంబాన్ని కలుపుతారో లేదో చూడాలి. అలాగే పుష్ప ఏదో పోటీలకి కప్పు ఇవ్వడానికి వచ్చాడు. తన వెనకాల సిండికేట్ మెంబర్ ని చూడొచ్చు. పార్ట్ 1లో చూపించిన వ్యక్తిని. పుష్ప బ్రాండ్ చాలా పెరిగిపోయింది. అక్కడ ఆ ఊర్లో ఉండే వాళ్ళు కూడా పుష్ప బ్రాండ్ ని యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ తిరుమల వైన్స్ దగ్గర వెనకాల పోస్టర్ లో పుష్ప ఫొటోస్ ని చూడొచ్చు. ఇక్కడ పుష్ప ఇక్కడున్న గుడి దగ్గరకు వెళ్తున్నాడు అనుకుంటా. మనకి పుష్ప సాంగ్ లో చూపించారు కదా. అండ్ ఇక్కడ చూస్తే చిన్ననంబి, రణదేవ్ బిల్లా, కామాంధ్ర ప్రెసిడెంట్ జాలరెడ్డి పుష్ప కొట్టిన దెబ్బల నుంచి కోలుకున్నట్టున్నాడు. ఎవరికో గన్ను కూడా గురిపెట్టాడు. ఎవరికో కాదు, మన పుష్పకే. ఇక్కడున్న బ్లూ కలర్ షర్ట్ ని మనం ఈ షాట్ లో చూడొచ్చు. అండ్ శ్రీలీలతో ఐటమ్ సాంగ్ ఉంది కదా, ఇది ఎక్కడో కాదు, మన పుష్ప ఇంట్లోనే జరుగుతుంది. మీకు ఈ షాట్ అండ్ ఈ షాట్ చూస్తే బాగా అర్థమవుతుంది. అలాగే పుష్ప కొత్త గోడంని స్థాపించినట్టున్నాడు. ఇక్కడ తన బ్రాండ్ తో క్రియేట్ చేసిన జెండాని చూడొచ్చు. అండ్ ఇక్కడ చెట్టు గండ్రంగా ఎర్ర చందనం తొంగల్ని పెట్టారు. ఎందుకో మరి ఈ గోడంని ఈ షాట్ లో చూస్తే బాగా కనిపిస్తుంది. ఇక్కడ సాంగ్ కూడా ఉంది. అలాగే ఇక్కడ పుష్పని, పుష్ప కార్ని, అలాగే ఇక్కడ తన చేతిని బ్రాండ్ గా మార్చేశాడు. అదే బ్రాండ్ లోగన్ మనం ఇక్కడ ఆ లారీకి చూడొచ్చు. క్లారిటీ లేకపోతే ట్రైలర్ లో చూడండి. లారీకి కూడా లోగన్ పెట్టారంటే ఎవరు వాటిని ఆపకూడదనా లేదా ఇంకో రీజన్ తో పెట్టారా? అండ్ ఇక్కడ చూస్తే మన ఎంపీ గారి కటౌట్లు చాలానే పెట్టారు. అయితే ఇక్కడ ఎంపీ గారి పేరు చూడొచ్చు, శ్రీ బూరెడ్డి సిద్ధప్ప నాయుడు. ఈ ఏర్పాటు చూస్తుంటే ఎంపీ గారు వస్తున్నారు కావచ్చు. ఈ హెలికాప్టర్ లో దిగబోతున్నారు కూడా. అయితే మన ఎంపీ గారి కంటే ముందే పుష్ప వచ్చేసాడు. ఇక్కడ తన హెలికాప్టర్ ని చూడొచ్చు. తన హెలికాప్టర్ కి ఫైర్ బ్రాండ్ ని లోగన్ కూడా చూడొచ్చు. ఇక్కడ దిగుతున్న షాట్ ని కూడా చూడొచ్చు. పుష్ప మాల వేసుకున్నట్టున్నాడు. అండ్ ఇక్కడ చూస్తే ఎవరో కానీ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోయాడు అనుకుంటా. ఎందుకంటే తనని ఏకంగా ఎర్రచందనం తొంగలతోనే కాష్టం పెడుతున్నారు. అలాగే ఎంపీ గారు కూడా వచ్చారు. ఎంపీ గారని ఎలా చెప్తున్నానంటే ఎంపీ గారి పక్కన తన మనిషిని చూడొచ్చు. అంతేకాదు ఇక్కడ మంగళం సీనుని, తన భార్య ద్రాక్ష పండుని తన భార్య ద్రాక్షని చూడొచ్చు. మొత్తం సిండికేటే వచ్చేసింది అక్కడికి. సిండికేటే మొత్తం వచ్చిందంటే ఎర్రచందనం తొంగలతోటే కాష్టం పెడుతున్నారంటే చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అయ్యి ఉండాలి. అయితే తను ఎవరు? దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, గుర్తు పెట్టుకోండి. అండ్ పుష్ప ఎంపీ గారితో ఇలా అంటాడు. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా? ప్రపంచకాల సూపర్ స్టార్. ఇది నార్మల్ గా చెప్తున్నాడా లేదా ఎంపీ గారికి వార్నింగ్ ఇస్తున్నాడా? ఇది రెండు సిచ్యువేషన్స్ కి సరిపోతుంది. మరి ఎలా చెప్పాడో మూవీలో చూడాలి. అండ్ శ్రీవల్లి ఇలా అంటుంది. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. తన వాయిస్ టోన్ వింటుంటే తనని ఎవరు కిడ్నాప్ చేసినట్టు అనిపిస్తుంది. కిడ్నాప్ చేసినప్పుడు అలా మాట్లాడి ఉండొచ్చు అనిపిస్తుంది. ఈ కిడ్నాప్ ఎవరు చేశారో తర్వాత మాట్లాడుకుందాం, గుర్తుపెట్టుకోండి. శ్రీవల్లిని కిడ్నాప్ చేసినందుకే పుష్ప ఎంపీ గారితో అలా అన్నాడా లేదా అక్కడ చనిపోయింది శ్రీవల్లినేనా? తను చనిపోయినందుకే తనని చంపిన వాళ్ళని చంపడానికి ఎంపీ గారితో అలా మాట్లాడి ఉండొచ్చా? లేదా అక్కడ చనిపోయింది పుష్పనేనా? పుష్ప 3కి లీడ్ గా తను చనిపోయినట్టు చూపిస్తారా కేజీఎఫ్ లాగా? ఇవి రెండు మనకి కేజీఎఫ్ 2లోనే చూపించారు. సో ఇవి రెండు కాకపోవచ్చు. శ్రీవల్లి చనిపోయి ఉంటే పుష్ప అక్కడే ఉండేవాడు. పుష్పనే చనిపోయి ఉంటే పుష్ప కుటుంబం మొత్తం అక్కడే ఉండేది. సో కాదు, మరి అక్కడ ఎవరు చనిపోయారు? ఎందుకు అంతమంది వచ్చారు? నాకెందుకు ఈ మూవీ శ్రీవల్లి ఖచ్చితంగా చనిపోతుంది అనిపిస్తుంది. తన చావుతోటి మూవీ మొత్తం చేంజ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. అయినా ఎంతసేపు శ్రీవల్లి గురించేనా? ఇక్కడ చూడు, శ్రీవల్లి చెల్లెల్ని చూడు, ఎంత గ్లామర్ గా మారిపోయిందో, ఎంత అందంగా ఉందో కదా. తనని అలాగే చూస్తే ఉంటే మెల్లగా నేను జాలరెడ్డి అయిపోయేలా ఉన్నా.
ఓకే 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 మాన్. వేరీస్ పుష్ప గ్లిమ్స్ లో పుష్ప జైలుకి వెళ్ళినట్టు, జైలు నుంచి తప్పించుకొని అడవిలోకి వెళ్ళినట్టు చూపించారు. సో జైలుకి వెళ్లి తప్పించుకొని అడవిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఊర్లోకి ఆ గంగమ్మ తల్లి వేషం వేసుకుని వచ్చాడు కావచ్చు. అందుకే శ్రీవల్లి ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం, బాధపడటం చేస్తుంది. అంటే చాలా రోజుల తర్వాత చూసినట్టు అలానే అనుకుంటున్నా మరి. అలాగే జాతరలో తనతో పాటు ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చీరలు కట్టుకున్నారు. పుష్ప వాళ్ళ చీరలు కూడా ఉప్పేశాడు, ఇక్కడ చూడొచ్చు. అందుకే వాళ్ళు ఓన్లీ బ్రాతోటే వెళ్తున్నారు, ఇక్కడ చూడొచ్చు. ఇదే జాతరలో వాళ్ళ అన్నలు కూడా ఉన్నారు. ఇక్కడ వెళ్ళే వ్యక్తిని మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ ఇల్లు ఇలా ఉంది అండ్ డబ్బులు గాల్లో ఎగురుతున్నాయి. అలాగే అక్కడికి మన పుష్ప ఏకంగా హెలికాప్టర్ ని వేసుకుని వచ్చాడు. తన అక్కడికి వచ్చాడు, ఆ ఇల్లు చూడొచ్చు అండ్ డబ్బులు ఎగరడం చూడొచ్చు. అయితే పుష్ప రాను గన్నుతో వాళ్ళని కాలుస్తున్నాడు. కానీ కొద్దిసేపటికే వాళ్ళే పుష్పాన్ని కొడుతున్నారు. అలాగే తనకి శారీ కూడా కట్టించారు. ఇక్కడ ఉన్న షర్ట్ ని ఇక్కడ చూడొచ్చు. అయితే పుష్ప ఎందుకు వాళ్ళతో శారీ కట్టించుకొని మరి తన్నులు తింటున్నాడు? ఎందుకంటే ఇక్కడ చూస్తే ఒక అమ్మాయి ఉంది కదా, ఇక్కడ ఉన్నది శ్రీవల్లి అని నేను అనుకుంటున్నా. జాతరలో తనని చెప్పులు వేసి మరీ అవమానించి పంపించాడు. సో ఆ పగ తీర్చుకోవడానికి శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఉండొచ్చు. కిడ్నాప్ చేసి పుష్పాన్ని పిలిపించి శ్రీవల్లిని ఏదైనా చేస్తామని బెదిరించి పుష్పాన్ని కొడుతూ ఉండొచ్చు. అయితే మన పుష్ప తర్వాత అందరిని చంపేసి భద్రకాళి రూపం ఎత్తాడు. ఇది జాతర ఎపిసోడ్ తర్వాతే ఉంటుంది, ఎందుకంటే ఇది చూపించి జాతర ఎపిసోడ్ చూపిస్తే అంత ఫీల్ రాదు. సో జాతర ఎపిసోడ్ తర్వాత ఇది ఉండొచ్చు. అండ్ పుష్ప ఒక డైలాగ్ చెప్తాడు, పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ అన్నట్టుగానే ఇంటర్నేషనల్ కి వచ్చాడు పుష్ప. ఇది చైనానా లేదా జపానా? వీళ్ళ చేతుల్లో కేశవ పార్ట్ 1 లో చెప్పే వైలన్ని చూడొచ్చు. ఇది చూస్తుంటే మూవీ ఏ స్కేల్లో ఉండబోతోందని ఆలోచిస్తుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడే మనోడు ఒక సగం లోటుని తీసుకుంటాడు. ఏదో పెద్ద డీలింగ్ మాట్లాడడానికి వచ్చినట్టు ఉన్నాడు. ఇది చూస్తుంటే మురుగని కూడా పక్కన పెట్టి జపాన్ కి డైరెక్ట్ గా పుష్పాన్ని సప్లై చేసేలా ఉన్నాడు. అయితే మళ్ళీ ఇక్కడ పోర్టు దగ్గర ఫైట్ జరుగుతుంది. ఇది చైనా పోర్టా లేదా ఇండియా పోర్టా? కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన వాళ్ళకి పూక్రోస్ వారు 1 రూపాయలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అండ్ ఇక్కడే మనం సత్య గారిని కూడా చూడొచ్చు. ఇక్కడ ఎందుకు ఫైట్ చేస్తున్నారంటే ఈ లోటు కోసం అనుకుంటా. పుష్పాన్ని తాడుతో కట్టేసి పైకి లాగుతున్నప్పుడు ఆ లోటు పడిపోవడం మనం ఇక్కడ చూడొచ్చు. ఆ లోటు కోసమే ఇదంతా చేస్తున్నారు కావచ్చు. ఏదో కానీ ఒక పెద్ద డీలింగ్ అయితే ఉండబోతుందని బాగా అర్థమవుతుంది. అండ్ ఇక ఫస్ట్ అండ్ ఫైనల్ సారనా కొడుకు ఎంట్రీ. ఇంట్రొడక్షన్ మాత్రం అదిరిపోయింది. పార్ట్ 1 లో శిఖవత్ సార్ తను పడుకోవడానికి తన సౌకర్యం కోసం ఇద్దరిని చంపేస్తాడు. తనకి రెస్పెక్ట్ అంటే ఇష్టం, పిచ్చి, వ్యసనం. అందుకే పోలీస్ స్టేషన్ లో గంట సేపు తలకై తింటాడు. అలాంటి వ్యక్తిని పుష్ప రెస్పెక్ట్ ఇవ్వకుండా సారనా కొడకాని బూతులు వాడి తనని అసౌకర్యంగా బట్టలు లేకుండా పంపిస్తాడు. సో తను ఇప్పుడు ఊకుంటాడా? అలాగని పుష్పాన్ని చంపడు. పుష్పాన్ని చంపితే అక్కడితో అయిపోతుంది. సో ఫస్ట్ తన సామ్రాజ్యాన్ని పడగొట్టాలి. ఒక్కొక్కటి పడగొట్టుకుంటూ తన మనుషులకి నరకం చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ చూస్తే మంగళం సీను, దక్ష ఫేస్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే శిఖవత్తో కలిసిపోయారన్నమాట. అలాగే అక్కడికి పుష్ప కూడా వచ్చాడు. ఇక్కడ శిఖవత్ వేసుకున్న షర్ట్ ఇది. ఇక్కడ పుష్పతో మాట్లాడేటప్పుడు వేసుకున్న షర్ట్ కూడా ఇదే, ఆ గోడం దగ్గరే. సో అక్కడికి పుష్ప కూడా వచ్చాడు. అలాగే ఇక్కడ చూస్తే చంద్రమందరం మొత్తం నాశనం చేశాడు. లారీలన్నీ పడిపోయాయి. ఇక్కడ చేసింది శిఖవత్ సారే. మనం ఇక్కడ శిఖవత్ సార్ని చూడొచ్చు. మొత్తం గందరగోళం చేశాడు. మన శిఖవత్ మామ అందరిని ఒక ఆట ఆడిస్తున్నాడు. అలాగే తన ఆర్మీ యూనిఫామ్ ఓన్లీ నార్మల్ గా వేసుకున్నాడు. తనేమి ఆర్మీలోకి జాయిన్ అవ్వలేదు. అండ్ అలాగే పుష్ప ఎందుకో చాలా బోట్స్ ని తీసుకొచ్చాడు. వాటిని చూసి మన బ్రహ్మాజీ గారు చాలా షాక్ అవుతున్నారు. శిఖవత్ మన పుష్ప గూడెంలన్నీ నాశనం చేస్తున్నాడు, వెంపట పడుతున్నాడు. కాబట్టి పుష్ప మళ్ళీ కొత్త ప్లాన్స్ వేశాడేమో గాడిదలతో. అలాగే తుంగల్ని భూమిలో కూడా పాతిస్తున్నాడు. ఐటమ్ సాంగ్ తన ఇంట్లోనే అని చెప్పాం కదా. పార్ట్ 1 లో మంగళం సీన్ ఎలా పార్టీ ఇచ్చాడో ఇప్పుడు పుష్పరాజ్ అలా ఇస్తున్నాడు. ఈ పార్టీకి మంగళం సీను తన వైఫ్ కూడా వచ్చారు, మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ తను వాడుతున్న గొడ్డన్లు తనవే. మనకి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు కదా, వీటి మీద తన ఫైర్ బ్రాండ్ లోగోని చూడొచ్చు. అలాగే తను ఇక్కడ వేసుకున్న టీషర్ట్ పార్ట్ 1 లో మనకి దాక్కో మేకా సాంగ్ లో వేసుకున్న టీషర్ట్. అండ్ అలాగే ఇక్కడ పుష్ప చిన్నప్పటి సీన్ చూపించినప్పుడు బాల్ తన దగ్గరకు వచ్చిన గోరంత కూడా భయపడాడు. అలాగే తనని ఆడనివ్వకుండా దూరం పెట్టారు. ఇక్కడ తనని ఆడనివ్వకుండా దూరం పెట్టారు కాబట్టే నిష్ఠ పోటీలకే కప్పివ్వడానికి తనే చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఇది కదా రూలింగ్ అంటే. లాస్ట్ లో ఆ డైలాగ్ విన్నాక పుష్పకి శిఖవత్ మధ్య మంచి రైవలరీ ఉండబోతుందని అనిపిస్తుంది. సో గైస్ ట్రైలర్ నాకు కనిపించిన డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ నేనేమైనా చెప్పలేదా? మీరు ఇంకేమైనా కనిపెట్టారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ట్రైలర్ ని చూస్తుంటే ఆ గ్రాండియర్, ఆ స్కేల్ కూడా మనకి బాగా కనిపిస్తుంది. మూవీ మాత్రం ఒక రేంజ్ లో ఉండబోతుందని బాగా అర్థమవుతుంది. నార్త్ లో క్రేజీ అంటారు బాబు. ఈవెంట్ గా జనాలేంటి, ఆ క్రౌడ్ ఏంటి, నిజంగా అంత మందిని చూసి నేనే ఆశ్చర్యపోయా. నార్త్ లో క్రేజ్ మాత్రం మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. హిట్టుటకు వస్తే మాత్రం పుష్ప గాడి మాస్ జాతర ఏంటో మనం త్వరలో చూడబోతున్నాం. మరి మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అండ్ మన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి. మరి ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా అల్లెత్తి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా.
ఇంటర్నేషనల్